మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సయ్యద్ బురానుద్దీన్ ను ఎట్టకేలకు మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొయినాబాద్ లో 2 ఏళ్ల క్రితం ఓ భూ కబ్జా చేసే ప్రయత్నంలో కేసు నమోదు కాగా ఈ కేసు దర్యాప్తులో సయ్యద్ బురానుద్దీన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఈ విచారణలో సయ్యద్ బురానుద్దీన్ ఘరానా మోసాలు వెలుగులోకి వచ్చాయి. బురానుద్దీన్ పై జంట నగరాల్లో 12 కేసులు నమోదయ్యాయి. పలువురు వీఐపీల పేర్లతో సయ్యద్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈడీ కేసులో ఓ ఐఏఎస్ అధికారిని బ్లాక్మెయిల్ చేశాడు బురానుద్దీన్. ఈడీ కేసు నుంచి తప్పిస్తానంటూ ఓ ఐఏఎస్ అధికారి నుండి 1.5 కోటి వసూలు చేశాడు. రాహుల్ గాంధీ పిఎన్ అంటూ అప్పటి జార్ఖండ్ సీఎం కు ఫోన్ చేశాడు. మైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ అప్పటి జార్ఖండ్ సీఎం కు ఫోన్లో హుకుం జారీ చేశాడు. అయితే అప్పటి జార్ఖండ్ సీఎం ఆదేశాలతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురి మంత్రుల ఫోటోలు చూపిస్తూ వీరంతా మాకు చాలా దగ్గర సంబంధం అంటూ నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఎంక్వైరీలో తెలిసింది. ఓపీ సింగ్, ఓపీ శర్మతో పాటు పలు పేర్లతో అనేక మోసాలకు తెరలేపారని సంచలన విషయాలను బయటపడ్డాయి. తాజాగా మొయినాబాద్ పరిధిలో 2 ఏళ్ల క్రితం ఓ భూ కబ్జా చేసే ప్రయత్నంలో అతనిపై కేసు నమోదైంది. ఓ ల్యాండ్ పై కన్నేసిన సయ్యద్ 9 మంది అనుచరులతో కలిసి భూ యజమానిని బెదిరించాడు. అయితే బాధితుల ఫిర్యాదు చేశారు. అయితే దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సయ్యద్ సహా 9 మంది అరెస్ట్ చేశారు. సయ్యద్ పై రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు పీడీ యాక్ట్ సైతం నమోదు చేస్తామన్నారు. ఈ కేసు దర్యాప్తులో సయ్యద్ బురానుద్దీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో సయ్యద్ బురానుద్దీన్ ఘరానా మోసాలు వెలుగులోకి వచ్చాయి.